శివం బజే న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ ప్రమోట్ చేయడం జరిగింది. బట్ అక్కడ చూస్తే స్టోన్ ఏజ్ ట్రీట్మెంట్ కంటే ఇంకా పూర్ లెవెల్‌లో ఉంది. స్టోన్ ఏజ్‌లోని మనుషులు చూసినా స్టోన్స్‌తో కొట్టుకొని పోతారేమో. వేరియస్ థింగ్స్ మిక్స్ చేసి హాలీవుడ్ మూవీస్ టైప్ థీమ్‌లో ఏదో రానిచ్చేద్దాం అనుకున్నారు ఏది పడితే అది పెట్టేసి, మరి మన ఆడియన్స్ ఈపీస్ అని. బట్ అది భోజ్‌పూరి లెవెల్‌లో తయారైంది. నెట్‌లో ఎక్కడో దొరికిన కొన్ని ఆర్టికల్స్ వేయడానికి తీసినట్టుంది. ఆ ఆర్టికల్స్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయేమో. అవే షేర్ చేసుంటే ఇంకో నలుగురికి ఇదంట్రా సంగతి అని పంపేవాడిని. బట్ డెడ్ స్క్రీన్ ప్లే అండ్ పూర్ నరేషన్‌తో పైకి పంపేలా చేశారు సినిమాతో. పాకిస్తాన్ అండ్ చైనా కలిసి వార్‌కి సిద్ధమవుతున్నాయి. ఒక పక్క ఒక కెమికల్ ల్యాబొరేటరీలో వర్క్ చేస్తున్న కొంతమంది చనిపోతూ ఉంటారు. ఇక ఇటు పక్క హీరోయిన్‌తో కొద్దిసేపు రన్ టైమ్ పెంచాక హీరో లైఫ్‌లో ఒక టర్న్. అదేంటి? అతనికి ల్యాబొరేటరీ అండ్ వార్‌కి లింక్ ఏంటి? మధ్య మధ్యలో హీరో ఇలా అవ్వడానికి రీజన్ ఏంటి? ఇదంతా ఇక సినిమాలో. ఫస్ట్ థింగ్ ఒక ఫ్లో ఉండి సావదు మెయిన్‌గా. సరైన ఆన్సర్స్ ఉండవు, రీజన్స్ ఉండవు. రాంగ్‌గా జరిగిన ఆపరేషన్స్ గురించి అని ఆర్టికల్స్ ఏస్తారు. బట్ దానికి ఇక్కడ జరిగిన దానికి సింక్ ఏంటి? అక్కడ రైట్ అండ్ లెఫ్ట్ రీసెర్చ్ అండ్ నో చాయిస్ థింగ్స్ అయితే ఇక్కడ వేరేది. దెన్ ఆ ఆర్టికల్స్ ఏయటంలో అర్థమేముందసలు? ల్యాబొరేటరీలో గానీ, వార్ గురించే కానీ, మినిస్ట్రీ లెవెల్ నుంచి గవర్నమెంట్ వర్కర్స్ వరకు ఇంత పెద్ద విషయాన్ని ఎలా ఓకే చేసుకున్నారు? వాళ్ళవి వదిలేసి క్రైమ్ బ్రాంచ్ ఏసీపీతో చూపిస్తారు అదేంటో. అండ్ అంతమంది ల్యాబొరేటరీకి సంబంధించిన వాళ్ళు సస్పీషియస్‌గా చనిపోతూ ఉంటే, డ్రగ్ అసలు బయటికొచ్చే ఛాన్స్ ఉందా అండి? అసలు రాదు. అసలు దేనికి ఏం పొంతన లేకుండా ఉంటాయి సీన్స్. కళ్ళు ఒకటే అయితే చెవులు కూడా అన్నట్టు చూపిస్తారు యాక్షన్‌లో. ఇంకెందుకు అన్ని సెన్సరీ ఆర్గన్స్ చేంజ్ అయిపోయాయని చూపించేసుంటే అయిపోయేది. ఎలాగో వి ఆర్ ఫూల్స్ కదా! ఇంకో బ్లండర్ మిస్టేక్ ఏంటంటే హీరోయిన్‌కి ఎప్పుడు తెలిసిద్ది? ల్యాబ్‌లో తన సీనియర్ చనిపోయాక ఆఫ్టర్ సమ్ డేస్. కానీ ముందే తెలుసు అని ట్యాబ్‌లో చూపిస్తారు హీరోయిన్ ఫోటోని. రైటింగే అలా ఉందా? లేక ఎడిటర్ సీన్స్ అన్నీ కార్డ్స్ షఫిల్‌లా చేసేసారో గానీ, అసలా స్టోరీయే విసుగు తెప్పిస్తే, మధ్యలో ఆ హైపరాది సోదొకటే, ఇంకా ఈ జంతర్ మంతర్ అర్థం పర్థం లేని స్టోరీ టెల్లింగ్ ఇంకా చిరాకు తెప్పించింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ అశ్విన్ సినిమా అంతా సింగిల్ ఎక్స్‌ప్రెషనే. మేబీ డైరెక్టర్ ఏం తీస్తున్నారో అశ్విన్ బాబుకి చెప్పలేదేమో! అందుకేనేమో ఒక మాదిరి సీరియస్ లుక్ సినిమా అంతా. మిగతా వాళ్ళలో కూడా ఎవరి యాక్టింగ్ ఏం లేదు. మరి కొంతమందికి అంత స్కోప్ ఇవ్వలేదు. బీజీఎం పర్లేదు. యాక్షన్ అయితే వీక్. ఓవరాల్ ఇట్స్ అన్ ఔట్ అండ్ ఔట్ కంకర్ రాడ్ మూవీ. ఇక మీ ఇష్టం. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.